నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు మీరు ఆదరిస్తున్న తీరు, మీరు పంపిస్తున్న ప్రశ్నలు మాకు అందుతున్నాయి. అవి చాలా సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ మీ ప్రశ్నలకి మేము సమాధానాలు ఇవ్వజూస్తున్నాం. వాటిలో ఒకటి ఇలా ఉంది డాక్టర్ గారు, ఇల్లు తుడవడానికి కూడా ఒక నియమం ఉంటుందని అంటున్నారు. అంటే ఈశాన్యం నుండి మొదలుపెట్టి చెత్త ఉడవడాన్ని నైరుతి వైపుకు తుడిస్తే అది అరిష్టమని నమ్ముతారట. అలా చేయకూడదని అంటారట. దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఏమీ లేదు. ఆస్తికత్వంలో అర్థం పట్టలేని ఎన్నో నియమాలు ఉంటాయి. వాటిని నమ్ముకుంటే మనం ఫూల్స్ అవుతాం. ఈశాన్యంలో వైపు తుడుస్తుంటే అది ఈశాన్యం నైరుతి వైపు వస్తే అరిష్టం. ఇల్లు కూడా ఈశాన్యాది. మన రోజుల్లో అందరి ఇళ్ళు అలా ఉన్నాయా? అడ్డగోలు ఉన్నాయి. ఇష్టం తుడుచుకుంటారు, ఎలా తుడితే తుడుచుకుంటారు. అంతేగాని ఏమి తుడుచుకుంటారు, దుమ్ము ఎక్కడో తుడుచుకుంటారు, ఇళ్ళ తుడిచి ఇష్టం తుడుచుకో. ఏమిటి అసలు? ఎందుకు ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఈశాన్యం వైపు నుంచి నైరుతి వెళితే అరిష్టము అనేది ఊడడానికి కూడా విభజన. ఈ ఆస్తికత్వంలో అసలు అర్థం పర్థం లేకుండా ఎన్ని నియమాలు నిబంధనలు పెట్టారు చూడండి. ఇవి అబద్ధమే, ఇవన్నీ అర్థం లేనివి. ఆస్తికత్వం అంతా కూడా ఒక అబద్ధాన్ని కాపాడడం కోసం అని అనేకమైన అబద్ధం లేని నియమాల్ని నిబంధనల్ని అన్నీ ఏర్పాటు చేసింది. అబద్ధాన్ని చెబితే ఒక అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడినట్లుగా ఆరంగానే ఆస్తికత్వం అలా అంతే. ఒక సమాజం అలా పెట్టేసినది అర్థమవుతుందేమో. ఎందుకని ప్రశ్నించకూడదు. ఇవన్నీ మన ధర్మం సంబంధించినవి, మన మతానికి సంబంధించినవి, మన జీవన విధానం సంబంధించినవి. ప్రశ్నించకూడదు. మన పెద్దవాళ్ళు పెట్టారు అంతే. ఆ పెద్దవాళ్ళు చెప్పారు, ఆ ముళ్ళు చెప్పారు. ఆడెవడో మునేగిరి బొర్రలేనట్టు చెప్పాడు అంతే. మునులు కాదు, పాడు కాదు, పనికి రానివన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే ఇన్నెన్ని కాదు. మనకి ఇలాంటివి చాలా వస్తున్నాయి. కానీ ఫాలో అవుతున్నారు కొంతమంది. ఆ కొద్ది మంది 100కి 90 మంది ఫాలో కాకపోయినా ఆ 10 మందికైనా చైతన్యం కలిగించడం కోసం వీటిని ఆశ్రయిద్దాం. ఈశాన్యం వైపు నుంచి నైరుతి వైపు తుడిచినట్లేదు అరిష్టం అనేది ఏమీ లేదు, ఏమి జరగదు. ఎవరు ఎలా అయినా చేసి ఎందుకు అని ప్రశ్నించండి. అసలు ఏదైనా ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 క్వశ్చన్. దీనికి సమాధానం అవసరంలా. ఒకటి అప్పుడు పిచ్చి ప్రశ్న అనాలి, పిచ్చి ఆలోచన అనాలి, అర్థమర్థం చెప్పినవాడికి వివేకం అయితే వినేవాడికి వివేకం ఉండాలంటాం. చెప్పేవాడు బుద్ధులైతే వినేవాడికే వివేకం ఉండాలి. పెద్దలు పెట్టిన నియమం అని పెద్దలు పెట్టదే. పెద్దలైనా అర్థం లేకుండా పెట్టారు. పెద్దలు పెట్టారు ఫాలో వస్తాం లేదు. పెద్దలు పెట్టారంటే పెద్దలు ఇలాగే చెబుతానే. ఒక సమాజంలో ఏటో ఒక నియమాల్ని మనం గట్టిగా తయారు చేయాలి, అలా పెడితేనే జనాలు వింటారని చెప్పేసి అర్థం లేకుండా పెట్టారు. ఒక అర్థం లేని వాడితో సామాజిక కట్టుబాట్లని, సామాజిక బంధనాలని, సామాజిక విషయాల్ని నిలబెడతా ఉంటారు. అసత్యం మీద ఎప్పుడు పెట్టినా అది ఉండదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడా? ఈశాన్య నైరుతి చూడడం మానేశారు ఎవరైనా? 50 విషయాలు తుడుస్తున్నాడు. ఎవడ ఆలోచన ఇటు నుంచి ఇటు చూస్తున్నా అసలు ఆ మట్టిని తుడుస్తున్నా లేదా, ఆ దుమ్ము తుడుస్తున్నా లేదా, ఆ చెత్త తుడుస్తున్నా చూస్తున్నాడు. కానీ ఎటు నుంచి ఇటు చూస్తున్నాను ఎవడు చూడు. ఎందుకని మనిషి ఆలోచిస్తున్నాడు, మనిషి ఆలోచించే వ్యక్తి. కానీ ఈ ఆస్తిక జీవన విధానాన్ని చెందిన ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు అంటున్నారే, వాళ్ళకే బుద్ధి లేదు. జనానికి బుద్ధి ఉంది, అందుకని పాటించట్లా. జనానికి బుద్ధి ఉంది, అదే పాటించట్లా. చెప్పేవాడికి బుద్ధి లేదు, వీడికి వివేకం ఉంది. అందుకని చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి వివేకం ఉండదా అంటారు. వివేకం అంటే ఆలోచించే శక్తి. వాడు బుర్రలో కూడా చెప్తాడు. బుర్రలో కూడా చెప్పినా సరే మన బుద్ధిహీనంగా మాత్రం ఫాలో అవ్వడానికి లేదు. అంచేత ఆస్తికత్వం లాంటివి ఎన్నో ఉన్నాయి, వాటిని పట్టించుకోవద్దు. అసలు అర్థం లేని మీరే ప్రశ్న మీకు అర్థమవుతుంది. ప్రతి ప్రశ్నని ఏదో ఇలాంటివి ఉంటే ఆలోచించండి. ఆలోచించి అది తప్పని తోసేయండి, అంతేగాని ఇంకేం కాదు. డాక్టర్ గారు, అలాగే ఇంకో ప్రేక్షకులు అడుగుతున్నారండి, మనం ఇంటి ముందు తప్పకుండా ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలని అంటూ ఉంటారు కదా, ముగ్గు పెట్టకపోతే ఏమైనా శుభాలు జరగకుండా ఆగిపోతాయా అని అడుగుతున్నారండి. ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి ఇంట్లో శుభాలు కలగడానికి సంబంధం లేదు. ముగ్గు కేవలం అందానికి ఆనందానికి చిహ్నం అంతే. మనకి ఇంట్లో కూడా మన ఇల్లు కూడా చక్కగా కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం? అది చూసే తృప్తి. మనిషిలో ఈస్థెటిక్ సెన్స్ అంటాం, సౌందర్య పిపాస.
ప్రతి మనిషిలో ఉంటుంది. నేను ఇలా ఉండాలి, నావన్నీ ఇలా ఉండాలి, నా ఇలా ఉండాలి, నా వస్తువు ఇలా ఉండాలి, నా బట్టలు ఇలా ఉండాలి, నా హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, నా ముఖం ఇలా ఉండాలి. ప్రతివాడు తను ఎలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా ఉండాలి అనుకుంటారు. అంటే మనిషిలో సహజంగానే ఈస్థెటిక్ సెన్స్ అంటూ ఉంది. ఆ ఈస్థెటిక్ సెన్స్ అలాగే మన ఇంటి ముందు కూడా ముగ్గు. ఎంతమంది ముగ్గేస్తున్నారు? ఇలా పల్లెటూళ్ళు ఎంత ఒకటి అపార్ట్మెంట్లు ఉన్నారు, ఎవరు ముగ్గులు వేస్తున్నారు? ముగ్గులు వేస్తున్నారు లేదు, అవకాశం చోట. అంతే కొంతమంది దీనికి రకరకాలుగా చేస్తారు. కొంతమంది ముగ్గు వేస్తే అక్కడ ఒక దాటి వచ్చే పురుగులు రావు, అవి రావు అని అంటారు అన్నమాట. ఎందుకు రావు? వచ్చేవాడిని ముగ్గు వేసినా ఆ సున్నంతో వేస్తారు, ఆ ముగ్గుతో వేస్తారు. వేసరికల్లా ఆ ముగ్గు యొక్క రసాయనిక ప్రక్రియల వల్ల ఆ బయట నుంచి క్రిములు రాకుండా అవి క్రిములు పాకుండా వస్తాయా, గాల్లో లేచి వస్తాయి. అసలు తెలుసా దీని మొఖాలకి కాళ్ళ లేచి వస్తాయి. మన ఊరని తిరిగి వస్తాం, ఇంటి ఊరేది మన ఒంటి నిండా మన క్రిములు అంటుకుంటాయి. అవి మరి బట్టలను ఓడ తీసేసి అక్కడే ఒళ్ళంతా శుభ్రంగా డెటాల్ లోపలికి వస్తున్నామా? ఎక్కడి అసలే అర్థం లేదు. ఏంటంటే కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారనేది దూడ మేత కోసం అన్నాడు ఒకట. దూడ మేత కొబ్బరి చెట్టు మీద దొరుకుతుందా? అర్థం లేకుండా మాట్లాడతారు. అంతే ముగ్గు గురించి కూడా అలా చెబుతారు. ముగ్గురు చెబితే ఆ క్రిములు దాటి రావని చెప్పండి. అందంగా ఉంటే మా ముందు మన అందం కోసం ఎన్నో చేస్తాం. మన కంటికి ఇంపుగా ఉండడం కోసం ఎన్నో చేస్తాం. మనం బట్టలుగా కట్టుకుంటాం. ఎందుకని? ఇంపుగా చక్కగా కనబడాలి. మనం అందంగా మన చక్కగా ఉండాలి, మనకి హాయిగా ఉండాలి, చూసేవాళ్ళు కూడా వాడు హాయిగా ఉండాలి. మనం డర్టీగా బట్టలు వేసుకున్నాకో, అసహ్యంగా బట్టలు వేసుకున్నాకో ఏటివాడు మొహం చిట్లిస్తాడు. ఏటివాడు మనిషి మొహం చిట్లించగానే మన మూడంతా ఆఫ్ అయిపోతుంది. వాడు చూసి మనం చక్కగా డ్రెస్ వేసుకున్నాం, మంచి డ్రెస్ వేసుకున్నాకో, మంచి బట్టలు వేసుకున్నాకో, వాడు మన మొహం చూసి వాడు కూడా చక్కగా ఉన్నాడు, ఈ డ్రెస్సులు ఈ చక్కగా ఉంది వీడే చనిపోయి ఈ డ్రెస్సులో అని ఆ మొహం విప్పారుతుంది. ఎందుకని? ఆ చక్కదనం అనేది మనిషికి అర్థమవుతుంది. చూడగానే చక్కగా మనిషి ముఖంలో ఒక ఆనందం కనబడుతుంది. ఎందుకని? సౌందర్యాభిలాష మనిషిలో ఉంటుంది, ఆ ఈస్థెటిక్ సెన్స్ ఉంటుంది. అంచేత మనం చక్కగా బట్టలు వేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకునేది ఎందుకోసం అంటే ఎదుటివాడు మనం చూసి వచ్చి మొహం చిట్లించకుండా వాడు ముఖం కూడా ప్లీజింగ్గా పెడితే మనకి ఇదిగోండి. మన ముఖం చిట్లించాడుకో మనం వేసిన ఈ బట్టలు చిచి అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఎందుకు ముఖం చిట్లించాడు మనం చూసి అంటే మనం సరిగ్గా లేవు అంతే అని. అంచేత మనం హాయిగా ఉండాలంటే ఎదుటివాడు మనం చూసి ప్లీజింగ్గా ఉండాలి. ఎదుటివాడు ప్లీజింగ్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎదుటివాడు మనం చూసి చిట్లిస్తే మనం అన్ని హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉండాలంటే ఎదుటివాడికి మంచిగా ఉండాలి. అంతే ఆ సౌందర్యాభిలాష ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది కనుక, ఆ ఎస్థెటిక్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనుక అలా ఇంటి మీద ముగ్గేసుకుని అందంగా మన ప్రతిదీ మనం ఉన్నాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటాం. అందం కావాలి మనకు, అంత అందంగానే ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం అన్నం తింటాము, అన్నం తినడానికి దాన్ని కూరగాయలు తింటాం, పప్పు వేసుకుంటాం, ఇంకోటి తింటాం, అన్నీ పచ్చళ్ళు వేసుకుంటాం, అన్నీ వేసుకుని అన్నీ కలిపి ఒక్కసారి తినేసుగా ఎందుకు తినం? దేనికై చక్కగా తింటేనే ఆ చక్కగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే చక్కగా దాన్ని విభజించి చక్కగా మనం చేసుకుంటాం. జీవితంలో అలా ఉండాలి. అందుకని జీవితం ముగ్గు గురించి ఇవన్నీ మూఢనమ్మకాలు. మనం కేవలం ముగ్గు వేసుకుంటే అందం కోసం వేసుకుంటాం. ఇంటి ముందు అందంగా ఉండాలి, ప్రతిదీ అందంగా ఉండాలి, ప్రతి తృప్తిగా ఉండాలి. చేసే పని మనకు ఆనందం కలిగించాలి. మనం ఏ పని చేసిన పని మనకు ఆనందం కలిగించాలి, తృప్తిని కలిగించాలి, హాయిని కలిగించాలి. అందుకోసం చేసే పని కూడా మనం చేయాలి. ప్రతి మనిషికి మనసులో నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాడు. ఏడుస్తూ ఉండాలని ఎవడు అనుకోడు. నేను హ్యాపీగా ఉండాలి అనుకోడు. నేను హ్యాపీగా ఉండాలి, నన్ను చూసి ఎదుటివాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. నన్ను చూసి ఎదుటివాళ్ళు ఏడవాళ్ళని వాడు అనుకోడు, వాడు శాడిస్ట్ అయితే తప్ప. అంచేత ఆ హ్యాపీనెస్ అనేది వాడు ఆనందంగా ఉండాలి, ఎదుటివాడు కూడా ఆనందంగా ఉండాలి. అంచేత ఈ సౌందర్య దృక్పథం ఉండబట్టే మనం ఇవన్నీ ఇలా ఉంటున్నాం. అందుకే ముగ్గు అనేవి కూడా సౌందర్యం తప్ప తక్కినవన్నీ అర్థం లేనివి. ఏవైతే ముగ్గు వేసింటే క్రిములు రావు, ఇంకోటి రావు, అరిష్టాలు ఉండవు, శుభాలు కలుగుతాయి. ఇవన్నీ ఊరికినే ఆ ముగ్గు వేయించడం కోసం ఈ పనికిరాని అభిప్రాయాలన్నీ చెప్తారు. ఆస్తికత్వం అంతా కూడా పనికిరాని విషయాలు చెప్పి మనుషుల్ని ఏదో రకంగా మోసం చేద్దాం, దగా చేసి దీన్ని కీపప్ చేద్దాం. మోక్షాన్ని ఎంత మేరకు మనం కీపప్ చేయగలమో అని మా ఆస్తికత్వం ఆలోచిస్తుంది. అంతకనికి కాదు. అందుచేత మనిషి ఎప్పుడు కూడా విజ్ఞత ఉపయోగించండి, వివేకం ఉపయోగించండి, హాయిగా ఉండండి. తెలుసుకున్నారు కదండి. అందం ఆనందాన్ని ఇస్తుంది,
అలాగే శుభ్రత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఇల్లు ఊడవడానికి కానీ ముగ్గు వేయడానికి కానీ పెద్దలు చెప్పిన నియమాలను పాటించడం కాదు, అక్కడ దుమ్ము ఉన్నప్పుడు తుడుచుకోండి. మీ ఆనందానికి తగినట్లుగా ముగ్గులు వేసుకుని అలంకరించుకోండి. మరో చక్కని విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.